బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడు నినాదంతో ఆయన 135వ జయంతి వేడుకలు శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన న్యాయవేత్త, ఆర్థికవేత్త, సంఘ సంస్కర్త అంబేద్కర్ విగ్రహాలకు జిల్లా అధికార యంత్రాంగం పూలమాలలు వేసి నివాళులర్పించింది. బహిరంగ సభలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వేడుకలు జరిపారు. లావేరు మండలం గుర్రాలపాలెంలో అంబేద్కర్ విగ్రహం 25 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ప్రధాన రూపశిల్ప అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం ఉన్నటువంటి గుర్రాలపాలెంలో అయితే మాత్రం అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అయితే చాలా అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ వేడుకలు చేస్తున్న సందర్భం కలుపుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అంబేద్కర్ యువత సంఘంతో పాటు గ్రామస్తులందరూ కలిపి అయితే మాత్రం చాలా అంగరంగ వైభవంగా అయితే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా నాయకులు ఉన్నారు. దానికి సంబంధించి ఎలా జరుగుతుందో అసలు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసు. సార్ చెప్పండి, స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఈ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణతో పాటు అదేవిధంగా ఈరోజు ఆయన జయంతి పురస్కరించుకునేది మాత్రం చాలా అంగరంగ వైభవంగా అయితే కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో అయితే మాత్రం అసలు అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా సకల ప్రాణకోటికి చేసినటువంటి ఆయన ఇచ్చినటువంటి జీవించే హక్కుకు సంబంధించి అయితే మాత్రం ఈరోజు ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అంబేద్కర్ గురించి 4 మాటలు చెప్పండి సార్. బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, స్త్రీ జనోద్ధారకుడు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా భారత రాజ్యాంగం ద్వారా జీవించే హక్కును కల్పించినటువంటి ఒక గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది, మహనీయుడైనటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతోత్సవాలు భారతదేశ వ్యాప్తంగా ప్రతి పల్లెలో కూడా 10 ఇళ్ళున్న పల్లె నుండి వేలాది జనాభా ఉన్నటువంటి పల్లెల వరకు కూడా, పల్లె నుండి పట్టణం వరకు, గల్లీ నుండి ఢిల్లీ వరకు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అనేది ఈరోజు జరుగుతుంది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కూడా అధికారికంగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మరి జయంతి కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి గౌరవ మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు, జిల్లా కలెక్టర్ గారు కూడా హాజరై నివాళులర్పించి అక్కడ సభా కార్యక్రమం నిర్వహించాం. ఆ సభా కార్యక్రమంలో మేము జిల్లా నాయకులుగా పాల్గొని మరి ఈరోజు ఈ గ్రామానికి చెందినటువంటి అంబేద్కర్స్ ఇండియా మిషన్ నాయకులైనటువంటి అప్పారావు గారి పిలుపు మేరకు ఈ గుర్రాలపాలెం గ్రామంలో జరుగుతున్నటువంటి 135వ ఆ మహనీయుని యొక్క జయంతోత్సవం మరియు ఆ మహనీయుని విగ్రహాన్ని ఈ గ్రామంలో ఏర్పాటు చేసుకుని 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ఈరోజు ఈ గ్రామంలో కూడా ఆ మహనీయుని యొక్క జయంతిని పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము భాగస్వాములు అయినందుకు మేము చాలా గర్వపడుతున్నాం, చాలా ఆనందంగా ఉంది. మరి మీకు తెలుసు, బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడు, ఆయన స్పృశించినటువంటి రంగం లేదు. ఈ దేశంలో వారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు కాదు, ముఖ్యంగా ఆర్టికల్ 340 ద్వారా ఈ దేశ జనాభాలో 50 నుంచి 60% ఉన్నటువంటి ఎవరైతే 3000కు పైగా ఉన్నటువంటి కులాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా బీసీ కేటగిరీలు అంటే బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద మరి ఆర్టికల్ 340లో పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత ఆర్టికల్ 341, 342 ఎస్సీ, ఎస్టీల కోసం రాయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కేవలం ఎస్సీ, ఎస్టీలకి, మాలమాదిగలకి ఆయన నాయకుడు కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి జీవించే హక్కును కల్పించాడు. ఇవాళ ఆయన జన్మదినాన్ని వరల్డ్ నాలెడ్జ్ డేగా, ప్రపంచ జ్ఞాన దినంగా జరుపుకుంటున్నాం. వారు ఎందుకు జరుపుకుంటున్నాం? ఈ దేశం ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల వల్ల ఆయన తరగతి గది లోపలికి రానకపోతే తరగతి గది బయట కూర్చొని చదివినటువంటి ఒక అణగారిన వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇవాళ ఈ దేశ చరిత్రను ప్రపంచ దేశాలకే చాటినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకని ముఖ్యంగా ఏదైతే అంబేద్కర్ ఫోటోని ఈ కరెన్సీ నోటు మీద ముద్రించాలని మీరు అయితే నిరంతరం కృషి చేస్తున్న నేపథ్యం ఒక రాష్ట్ర అధ్యక్షులు పనిచేస్తున్నారు. అసలు దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఎంతవరకు వచ్చింది? దీనిపైన ఈరోజు ఆయన జయంతి పురస్కరించుకొని అసలు దానికోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? మంచి ప్రశ్న. ఈ దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే ఆర్థిక శాస్త్రంలో 2 PhDలు చేసినటువంటి మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడు. వారు చదువుకునే రోజుల్లోనే 1927లోనే ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అండ్ ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్ అనేటువంటి థీసిస్ రాశారు. ఆ బుక్ ఆధారంగా ఈ దేశంలో మరి ఆర్థిక సంక్షోభం ఏర్పడేటప్పుడు ఆ బుక్ ఆధారంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఈ దేశంలో మరి 1930 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడడానికి కారకులు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశ ఆర్థిక వ్యవస్థను రూపొందించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అదేవిధంగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకోసమే ఆ మహనీయుని విగ్రహాన్ని మరి కరెన్సీ నోటుపై వేయడానికి ఆయనే అర్హుడు కాబట్టి ఆయన విగ్రహాన్ని వేసి భారతీయుల ఆత్మగౌరవం, ఆయన ఫోటోని
కరెన్సీ నోటుపై బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఫోటోని ముద్రించి మరి అది ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ విషయం. భారతీయుల యొక్క ఆత్మగౌరవ ప్రతీక బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి ఆ మహనీయుని ఫోటోని ముద్రించాలని చెప్పి మా జాతీయ నాయకుడు జరిపోతుల పరశురామ్ గారి సారథ్యంలో మేము 25 సార్లు ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది జంతర్ మంతర్ వద్ద. గతంలో 18 మంది పార్లమెంట్ సభ్యులు కూడా మా పోరాటానికి స్పందించి మరి ఈ విషయాన్ని మాట్లాడడం కూడా జరిగింది. మరి మొన్న కూడా లాస్ట్ టైం కూడా మేము ఢిల్లీ వెళ్ళాం. సోదరులు తైక్కొండ శ్రీను గారు నేను కలిసి ఢిల్లీ వెళ్ళాం. మరి ఢిల్లీ వెళ్ళినప్పుడు మొన్న కూడా 6 ఎంపీలు అందులో పాల్గొని బీజేపీకి చెందినటువంటి ఎంపీలు ఆర్ కృష్ణయ్య గారు కానివ్వండి, మన బేద మస్తాన్ రావు గారు, తర్వాత తెలంగాణ నుంచి ఈటెల రాజేంద్ర గారు, మన విజయనగరం ఎంపీ గారు కలిసెట్టి అప్పలనాయుడు గారు, చాలామంది ఎంపీలు పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా మేము ఒక ఐక్యంగా కమిటీ ఏర్పడి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మరి కరెన్సీ నోటు మీద అంబేద్కర్ ఫోటో ముద్రించే విషయంలో మేము ఖచ్చితంగా దీన్ని సహకారం చేస్తాం. అది మీరు అడిగినటువంటి కోరిక కానివ్వండి, అది ఈపాటికే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటోని కరెన్సీ నోటు మీద ముద్రించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయినప్పటికీ కూడా ఈ పాలకుల నిర్లక్ష్యం వలన ఇంతవరకు ముద్రించలేదు. కాబట్టి ఇప్పటికైనా బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోని ముద్రిస్తే అది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దైవాంశ సంభూతుడు కాబట్టి ఆయన మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరికీ కూడా దేవుడితో సమానం. కాబట్టి కరెన్సీ నోటు మీద ఆయన ఫోటో ముద్రిస్తే ప్రతి ఒక్కరు కూడా కరెన్సీ నోటు చూస్తే కళ్ళకు అద్దుకుంటాం మనం. కాబట్టి ఆ రకంగా ఆ మహనీయుని మనం స్మరించుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుందని, అది ప్రతి ఒక్క భారతీయుడి దానికి ఆత్మగౌరవ ప్రతీక అని చెప్పి మేము అది ఖచ్చితంగా సాధ్యపడుతుంది అని చెప్పి ఈ పాలకులు చేస్తారని చెప్పి మేమైతే ఆశిస్తున్నాం. కూడా అంబేద్కర్ చేసినటువంటి కృషి ఫలంగా అయితే మాత్రం ఈ రోజు నుండి ఏదైతే భూ ప్రపంచంపై ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ప్రతి మనిషికి కూడా ఆయన జీవించే హక్కునిచ్చారు. అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి ఏదైతే ఆయన త్యాగాలే ఈరోజు మనం ఫలంగా మనం జీవిస్తున్నాం అనేది మాత్రం ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ జయంతి ఉత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా నలుమూలలో కూడా ప్రతి గ్రామాల్లో కూడా అయితే మాత్రం అంగరంగ వైభవంగా అయితే ఈ ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో అయితే మాత్రం మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ GSS రెడ్డితో రామ్.